ఏదైనా దూరమైనప్పుడే దాని విలువ తెలుస్తుందంటారు. కానీ ఇక్కడ మనం దానిని కాస్త డిఫరెంట్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విషయం గురించైనా దూరంగా వెళ్ళినప్పుడే వాటి గురించి బాగా తెలుస్తోంది. వస్తువు విలువ లేదా వ్యక్తుల విలువ తెలియాలంటే అవి మనకు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుందన్నమాట. నిత్యం మనతో ఉండే ఏ వస్తువైనా ఏ మనిషినైనా గుర్తించే పని చెయ్యం. అవి లేనప్పుడు కలిగే ఇబ్బంది వల్లే వాటి విలువ ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం దేనికంటే మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో అవసరమైనప్పుడు వైద్యం కూడా అంతే అవసరం. ఈ వైద్యం మన దేశంలో ఎలా ఉంటుంది, అదే వైద్యం విదేశాలలో ఎలా ఉంటుందన్నది తెలుసుకోవడం గురించే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మన దేశంలో మన ఆసుపత్రుల గురించి కానీ వాటిలో అందే వైద్యం గురించి కానీ చులకన భావం కనిపిస్తూ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో కాస్త వేరుగా ఉంటాం. కానీ మొత్తంగా మన దేశంలో దొరికే వైద్య సేవలను పాశ్చాత్య దేశాల వైద్య సేవలతో పోల్చి తక్కువగానే చూస్తూ ఉంటాం మనం. బయట దేశాల విషయంలో పొరిగింటి పుల్లకూర చందంగా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే అగ్రరాజ్యం చెప్పుకునే అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే ఈ మధ్య కాలంలో మన దేశంలోని యువత అక్కడికి చాలా మంది వలస వెళ్లారు. వాటిని చూడడానికి మన దేశం నుంచి వారి పేరెంట్స్ పెద్ద సంఖ్యలో కూడా వెళ్లారు. అమెరికా వెళ్లిన భారతీయ వృద్ధ దంపతులకు అమెరికా అద్భుతంగానే ఉన్నప్పటికీ కూడా అక్కడి వైద్యం గురించి మాత్రం విముఖత వ్యక్తం చేశారు. అమెరికా అంటే అదో భూతల స్వర్గమని, అసలు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అన్ని రకాల సేవలు చిటికలో అందుబాటులో ఉంటాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని మొదటిసారి వెళ్లిన వారందరికీ తెలిసిపోతోంది. ఇది చాలా మంది ప్రవాస కుటుంబాలకు తెలుసు. వైద్య సేవల విషయంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులతో ఇన్నాళ్ళు విదేశాలను గొప్పగా భావించిన వారే పెదవి విరుస్తున్నారు. నిజానికి అక్కడ మెడికల్ సర్వీసులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అందుకే అటు చుట్టపు చూపుగా వెళ్లే వాళ్ళు మందులు కూడా మూట కట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడి వాతావరణానికి అక్కడి వాతావరణానికి ఉండే తేడాల కారణంగా త్వరలోనే మన వారి శరీరాలలో అలజడి మొదలవుతూ ఉంటుంది. ఒకసారి అమెరికాలో డాక్టర్ను కలవాలంటే అప్పటికప్పుడు వారు అందుబాటులో ఉండరు. వారిని సంప్రదించాలంటే ముందు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది కూడా ఒక వారం తర్వాత గానీ దొరకని సిచ్యువేషన్. అప్పటిదాకా పేషెంట్లు తమ ఇబ్బందులను పంటి కింద సహించాల్సి ఉంటుందన్నమాట. అపాయింట్మెంట్ దొరికిన తర్వాతైనా చికిత్స త్వరగా అందుతుందా అంటే అది ఉండదు. సదరు డాక్టర్ మనల్ని ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వీడియో కాల్లో కలుస్తారు. మనం ఆయనకు సమస్యను వివరంగా చెప్పడం ద్వారా సమస్యను తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వాడుతున్న మందుల వివరాలను తెలుసుకుంటారు. వాటికి అనుగుణంగా ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తారు. ఇక ఈ ప్రిస్క్రిప్షన్ తో మందుల కోసం మెడికల్ స్టోర్ లో ఆరా తీస్తే అవి అందుబాటులో ఉండవు. వారం రోజులు ఎదురు చూడాల్సిన సందర్భాలు బోలెడన్ని ఉంటాయి మనకి. తీరా వాటిని చూస్తే మళ్ళీ అవి మేడ్ ఇన్ ఇండియా మందులే అని కనిపిస్తాయి. ఈ విషయం మన వాళ్ళకు బాగా తెలుసు. అదే విచిత్రంగా ఉంటుంది కూడా. ఈ మందులు మన దేశంలో అయితే ఏ వీధి మూల ఏ మెడికల్ స్టోర్ లోనైనా ఇట్టే దొరికిపోతాయి. ఇక మందుల ధరల విషయానికి వస్తే మన కరెన్సీలో వేలల్లో ఉంటుంది. ఇవే మందులు మన ఇండియాలో కేవలం వందల రూపాయల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అగ్రరాజ్యంలో మందుల ధరలు కూడా ఆ పేరుకు తగ్గట్లే ఉన్నాయని ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఇదంతా చూస్తే మనకు మొట్టమొదట అనిపించేది ఏంటంటే వైద్య సేవల్లో మన దేశమే బెస్ట్ అని. అగ్రరాజ్యంలో ఏ వ్యాధికైనా డాక్టర్ అందుబాటులో ఉంటారు. ఏ ట్రీట్మెంట్ అయినా క్షణాల్లో అందుతుందని, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని బాగా ప్రచారం చేస్తారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఆ అనుభవం వేరుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే వైద్య సేవలో మన దేశమే ఉత్తమమని అమెరికా వచ్చాక తెలుసుకున్న వారెందరో మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకే మనం ముందు చెప్పుకున్నాం కదా, మనకు మన చుట్టూ ఉన్న సౌకర్యాలపై అంత విలువ ఉండదు. బహుశా మనం కూడా వాటి ప్రాముఖ్యతను కూడా గుర్తించం. ఎప్పుడైతే వేరే చోటకి లేదా వేరే వస్తువులు అవసరమైనప్పుడే మనం వాటి విలువను గుర్తిస్తూ ఉంటాం. పోల్చి చూడడం కాదు, కానీ మన దేశంలో ఒక డాక్టర్ను కలవాలంటే పెద్దగా ఫార్మాలిటీలు ఉండవు. పైగా పెద్దగా సమయం కూడా పట్టదు. ఒక గంట వెయిట్ చేయగలిగితే చాలు. ఏ డాక్టర్ తోనైనా మన భాషలో లేదా కనీసం హిందీలోనైనా ఇబ్బందిని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు ఇంజెక్షన్లు, మందులు దొరికిపోతాయి. అనువైన రీతిలో వైద్యం మొదలవుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ అనుకోండి, అక్కడికి వెళ్తే కాస్త ఖరీదు ఎక్కువైనప్పటికీ కూడా విదేశాలకు ధీటుగా వైద్యం అందుబాటులోకి వచ్చేసింది. పోతాయనుకున్న ప్రాణాలు చాలా సందర్భాల్లో నిలబడతాయి కూడా. ఉదాహరణకు మన హైదరాబాద్ సంగతి తీసుకుందాం. ప్రస్తుతం మన నగరం మెడికల్ టూరిజానికి ప్రధాన హబ్ గా ఎదిగింది. 5 ఏళ్ల క్రితం వచ్చిన కోవిడ్ పరిస్థితుల తర్వాత నగరానికి వచ్చే విదేశీ రోగులు బాగా పెరిగారు. అమెరికా, లండన్, సింగపూర్ దేశాలలో లభించే అత్యాధునిక చికిత్సలు, శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు, బంగ్లాదేశ్, ఇరాక్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు కూడా వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. పలు దేశాల నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. మోకాల మార్పిడి, నడుం నొప్పి, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యకు మెరుగైన చికిత్సలు హైదరాబాద్ లోనే లభిస్తున్నాయి. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తున్నారు. దాంతో విదేశాల నుంచి చాలా మంది నగరంలో పేరొందిన ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్ర బిందువుగా మారింది. కరోనా సమయంలో ఊపిరితిత్తులు పాడై చావు బ్రతుకుల్లో ఉన్న బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రోగులను ఎయిర్ అంబులెన్సుల ద్వారా నగరానికి తరలించి ప్రాణాలు కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. సాధారణంగా విదేశీ రోగులు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుతం నగరంలో నెలకు వందల సంఖ్యలో మోకాళ్ల మార్పిడి, నడుం నొప్పి, మోకాల నొప్పికి అంతర్జాతీయ స్థాయి చికిత్సలు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అవయవ మార్పిడుల్లోనూ నగరం దూసుకుపోతోంది. అత్యాధునికమైన ఏఐ టెక్నాలజీలతో ఆపరేషన్ థియేటర్లు, పరికరాలు, నిపుణులైన వైద్యులకు ఇక్కడ కొరత లేదు. విదేశాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యులు నగర ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ రోగులకు మరింత సేవలు అందేలా పలు కార్పొరేట్ ఆసుపత్రులు ట్రాన్స్లేటర్లను సైతం నియమించుకుంటున్నారన్నమాట. సో వారికి ఫ్లైట్ రిజర్వేషన్లు కూడా ఆసుపత్రుల్లోనే లభిస్తున్నాయి. వైద్య చికిత్సల కోసం ఏటా సుమారుగా 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆసుపత్రుల్లోకి వస్తూ ఉంటారు. వారిలో 50,000 మందికి పైగా హైదరాబాద్కే వస్తున్నట్లు అంచనా. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కాంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహా, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఢాకా, బాగ్దాద్ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగిపోతోంది. విదేశాలలో లభించే వైద్య సేవలు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లభిస్తుండటంతో నగరానికి వచ్చేందుకు దేశ విదేశాలకు చెందిన రోగులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి దేశం వైద్య సౌకర్యాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది. పక్కనే ఉన్న శ్రీలంకలో ఇన్నాళ్ళు ఆర్థిక సంక్షోభం తర్వాత ఇప్పుడు ఆరోగ్య సంక్షోభం తీవ్రమైంది. గత 2 ఏళ్లలో మొత్తం వైద్యుల జనాభాలో 10% మంది అంటే 1700 మంది వైద్యులు శ్రీలంకను వీడి విదేశాలకు వలసలు పోయిన పరిస్థితి ఏర్పడింది. వైద్యులు దేశం విడిచి వెళ్లడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రజలు సాధారణ చికిత్స కూడా పొందలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా 100కి పైగా ఆసుపత్రులు మూసివేత అంచున ఉన్నాయని స్థానిక మీడియా చెబుతోంది. మరో పొరుగు దేశం పాకిస్తాన్లోనైతే వైద్య వ్యవస్థ అధ్వానంగా తయారైంది. అక్కడ దొరికే మందులన్నీ కూడా దాదాపుగా భారత్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడ నుంచి పాకిస్తాన్ రీడైరెక్ట్ గా అవుతుంటాయి. కొన్నిసార్లు వారికి కావాల్సిన మందులు మార్కెట్ లో కొందామన్నా దొరకని పరిస్థితి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా విదేశాలతో పోల్చుకుంటే మన దేశం ఆరోగ్య వ్యవస్థల విషయంలో నెంబర్ 1 అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.